అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతోటి గొడవలు జరుగుతాయి. మీరు ఎంత వద్దనుకున్నా గొడవ తప్పదు. దీనిని దృష్టిలో పెట్టుకుని గొడవను మాత్రం మీరు ఆపలేరు. అయితే కోపంలో చెప్పే మాటలపై తర్వాత మీరు బాధపడతారు. కాబట్టి ముందుగానే ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకోవడం అనేది చాలా అవసరము. ఈరోజు మీరు మౌనంగా ఉంటేనే ఉత్తమం. కొన్ని విషయాల్లో ఈరోజు ఎవరైనా సరే రక్తపోటుతో అధిక రక్తపోటుతో బీపీతో బాధపడుతున్నారో వారు మాత్రం కొలెస్ట్రాల్ ఉన్న ఆహార పదార్థాలను పూర్తిగా నియంత్రించాలి. కాఫీ టీలను మానేయాలి. జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయటం అనేది చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేయాలి. ఈరోజు ప్రసంగంలో తీపి తేవడం అనేది చాలా అవసరం. కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించాలి. దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించాలి. అప్పుడు మాత్రమే విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. మీ పని శైలి యొక్క వైవిధ్యం పని కన్మందాన్ని నిర్వహిస్తుంది. త్వరలో పని రంగంలో పెద్ద పెద్ద అవకాశాలు అనేవి మీకు రాబోతున్నాయి. ఇక ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. జీవితంలోని సానుకూల ఆలోచనలను కలిగి ఉండాలి. వ్యాపారాల్లో నష్టం లేకుండా చూసుకోవాలి. ఈరోజు ప్రమోషన్ గురించి కూడా విషయాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భయాన్ని పూర్తిగా తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఎక్కడి నుండైనా సరే ఒక శుభవార్త అనేది మీకు అందే అవకాశం కనిపిస్తుంది. బంధువులలో కొందరు మీకు వ్యతిరేకులు ఉన్నారనే విషయాన్ని ఈరోజు తెలుసుకుంటారు. కానీ చాలా బాధపడతారు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా మీ మంచికని గుర్తుపెట్టుకోండి. ఇన్ని రోజులుగా మీకు ప్రేమగా నటిస్తున్న వారంతా కూడా మీ గురించి ప్రేమగా కాదు, మరి మీరు సంపాదిస్తున్నటువంటి సంపాదన కొరకు డబ్బు కొరకు ప్రేమగా నటిస్తున్నారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మరియు ఈరోజు జీవిత భాగస్వామితోటి మెరుగైన ప్రవర్తనను కొనసాగించాల్సి ఉంటుంది. ఈరోజు కోపాన్ని చిరాకుని బయటకు నెట్టివేయండి. మీరు మాత్రం సంభాషణలో ఈరోజు మీ యొక్క భార్యతో భార్య భర్తల మధ్య సంభాషణలో ఈరోజు మాత్రం ప్రేమ అనేది మృదుత్వం అనేది రావడం చాలా అవసరం. లేకపోతే మాత్రం గొడవలు అవుతాయి. జాగ్రత్త. తెలివైనటువంటి స్వార్థం గల వ్యక్తులను మాత్రం దూరంగా పెట్టాలి. సహనం మరియు సంయమనంతో మాత్రమే పనులు చేయడానికి ఈరోజు మీరు ప్రయత్నాలు చేయాలి. ప్రశాంతంగా ఉండటం అనేది చాలా అవసరం. ఈరోజు ఈ రాశి వారు మాత్రము భావోద్వేగ విషయాల్లో కూడా ఈరోజు పాల్పంచుకోవడం జరుగుతుంది. ప్రేమికులకు శుభదినముగా ఉన్నది. ప్రేమలో సులభంగా గెలుస్తారు. ఎవరైతే ప్రేమలో లేరో వారు మాత్రం ప్రేమలో మరి పడే లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ప్రేమ ఎదురు కాబోతున్నది. బయట నడిచేటటువంటి సమయంలో ప్రేమ ఎదురు కాబోతున్నది. ఈ రోజు ఈ రాశులు మాత్రము మరి ప్రేమికులకు శుభదినముగానే ఉన్నది. వారికి ఉన్నటువంటి ఆటంకాలు విభేదాలు అనేవి తొలగించబడ్డం కూడా జరుగుతుంది. మరియు సంతాన విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి చర్చించడం ఈ రోజు భార్య భర్తల మధ్య జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఎవరైతే విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి పరిస్థితి సాధారణంగా అనిపిస్తున్నది. వారు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మంచి విజయాన్ని చేరుకోవాలంటే మాత్రం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మరియు ఎవరైతే చుట్టుప్రక్కల వారితోటి ఎక్కువగా చిరాకు పడుతూ ఉంటారో, వారి కారణంగా సమస్యల్లో ఉన్నారో వారు మాత్రం ఈ రోజు మాత్రము మరి కోపాన్ని నియంత్రించుకొని తమ ప్రవర్తనను మృదువుగా ప్రేమగా మాత్రమే మరి కొనసాగించాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రము మరి సంబంధాలు అనేవి చెడిపోతాయి. అంటే సమస్యలు అనేవి పెరిగిపోతాయి. జాగ్రత్త. మరియు ఈరోజు బంధువులలో కొందరి విషయాల్లో మాత్రమే ఎక్కువగా మీరు చూసినట్లయితే కనుక మరి ఎక్కువగా మీరు యొక్క నైపుణ్యం ప్రదర్శించడం జరుగుతుంది. బంధువులతోటి గొడవ జరగకుండా చూసుకోవాలి. ఈరోజు ప్రశాంతంగా ఉండటమే చాలా అవసరం. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకొని కొత్త పని ఏదైనా సరే మొదలు పెట్టడం ద్వారా దాంట్లో తప్పకుండా మీకు ప్రయోజనం అనేది చేకూరుతుంది. అనవసరమైనటువంటి బయట వ్యక్తుల యొక్క విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు కొన్ని విజయాలు అయితే మీకు లభించబోతున్నాయి. భూమి భవనానికి సంబంధించిన వివాదంలో నిర్ణయం మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారానికి సంబంధించిన ఆందోళనలు కూడా తొలగించబడతాయి. పనిచేసే నిపుణులకు మరి వారి సీనియర్లు జూనియర్లు ఇద్దరి నుండి కూడా ఆశించిన మద్దతు అనేది లభించబోతుంది. ఇక జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి కొన్ని ప్రధాన విజయాలు మీ ఆనందానికి ప్రధాన కారణమవుతాయి. అవివాహితులకు వివాహం స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు రాశివారికి భూమి భవనానికి ఏదైనా వివాదంలో ఉంటే సంబంధించినటువంటి వాటిల్లో నిర్ణయం అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి. మీరు తెలివిగా మరి ఈ రోజు మాట్లాడాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు మాత్రము సోమరితనం అనేది తొలగించుకోవడం సాధ్యమవుతుంది. ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చుకునే వారికి శుభవార్త అందబోతుంది. కోరికలు నెరవేరబోతున్నాయి. వైవాహిక
వైవాహిక జీవితం సంతోషంగా ఉండబోతుంది. మీరు మాత్రం ఈరోజు మీ ప్రవర్తనలో కోపాన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది. మంచి ప్రవర్తనను మాత్రమే ఈరోజు కొనసాగించాలి. విభేదాలు లేకుండా చూసుకోవాలి. ఈరోజు ఎవరైనా సరే ప్రేమికులకు వారికి వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారికి అయితే చాలా బాగా ప్రేమ వివాహం అయితే సఫలీకృతం అవుతుంది. ఇక లక్కీ సంఖ్య 39 మరి లక్కీ కలర్ అయితే దంతము. ఇక పరిహారంలో మాత్రం ఈరోజు రాశివారి వినాయకునికి పూజలు సమర్పించి లడ్డూలు నైవేద్యంగా సమర్పించట ఉత్తమం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.